హాయ్ అండి. వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్‌లో గోంగూర చికెన్ అండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా. సో, ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టక్కర్లేదు. జస్ట్ అలా మిక్స్ చేస్తేనే ఆటోమేటిక్గా దగ్గరగా అయిపోద్ది. సో, చూస్తున్నారు కదా, దగ్గరగా అయిపోద్దండి. చాలా టేస్టీగా వస్తుందండి. ఈ స్టైల్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా అండి. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా. సో, గోంగూర చూసారు కదా, బాగా మగ్గిపోద్ది. మగ్గిపోయాక అది తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, గోంగూర చికెన్ కొంచెం స్పైసీగా ఉంటే కూడా బాగుంటుంది కదా. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. మీకు ఇంకా స్పైసీగా కావాలని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం స్పైస్ తక్కువ తింటాం కాబట్టి సో ఇంక పచ్చిమిరపకాయలు వేయలేదు. అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం షాలో ఫ్రై అవుద్ది కదా, కొంచెం బ్రౌనిష్ షేడ్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో ఆల్రెడీ మన ఛానల్లో గోంగూర పచ్చడి ఉందండి వీడియో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీ అండి, మిక్సీతో పని లేకుండా 5 మినిట్స్లో అయిపోద్దండి. చాలా చాలా ఈజీ. అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు మీరు చూస్తున్న వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా చేస్తానండి. సో చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేయండి, లేకపోతే ఆగదు. అది అయిపోయాక కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, చికెన్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి. కొంచెం చికెన్ మగ్గుతుంది కదా, మళ్ళీ కొంచెం మగ్గాక మూత తీసి అందులో కారము, ధనియా జీరా పౌడరు, గరం మసాలా, ఇంకా మీరు ఏ స్పైసెస్ వేసుకోవాలనుకుంటున్నారు అవి. నేను క్వాంటిటీ చెప్పట్లేదండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు, ఒక్కొక్కరు మీడియంగా తింటారు, ఒక్కొక్కరు చాలా తక్కువ తింటారు. సో అందుకే క్వాంటిటీ చెప్పట్లేదు నేను కారంది. సో చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఈలోపు ఆ గోంగూరని మిక్సీ చేసి పెట్టుకున్నామంటే చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో గోంగూర మిక్సీ చేసి పెట్టాం కదా పేస్ట్ లాగా, అది వేసేసేయండి. అది వేసి కొంచెం వాటర్ వేస్తే చాలు, ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాం అనుకోండి లో ఫ్లేమ్లో, యమ్మీ గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.